హాయ్ అండి, కిసాన్ మార్ట్ కస్టమర్లందరికీ ఫాలోవర్స్ అందరికీ నమస్కారం. సో మనకి హార్వెస్టర్ ఫీల్డ్లో గత కొన్ని సంవత్సరాలుగా ఉండి ఈ యొక్క అనుభవాలని మనతో పంచుకోవడానికి ఒక కస్టమర్ వచ్చారు. అయితే మిషన్ సీజన్ అయిపోయిన తర్వాత మిషన్స్ తీసుకొచ్చి సర్వీస్ చేసుకుని ఇప్పుడు వెళ్తున్నారు. అయితే ఈ సర్వీస్ ఎలా ఉంది అనేది ఆయన యొక్క మాటలోనే మనం తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్ నమస్తే. సార్ మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? నా పేరు వీరభద్రరావు అండి, మాది ఒడిసిలేరు. ఒడిసిలేరు. ఈ హార్వెస్టర్ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? 10-12 సంవత్సరాల నుంచి ఉన్నానండి. 10-12 సంవత్సరాల నుంచి మీరు ఉన్నారంటే చాలా హార్వెస్టర్లు ఇంతవరకు మీరు చూసే ఉంటారు. అవునండి. ఇప్పుడు మన గ్యామ్ హార్వెస్టర్లు ఎన్ని యూజ్ చేస్తున్నారు సార్? గ్యామ 6 యూజ్ చేస్తున్నానండి. 22 నుంచి ఉన్నాయండి. 22 ఒకటి, 23 ఒకటి, 24 ఒకటి, 25 ఒకటి, 26 2. చూడండి, 22 నుంచి 26 వరకు సీజన్కి కూడా మన వీరభద్రరావు గారు మిషన్స్ వాడుతున్నారు. సరే, ఇప్పుడు మిగతా మిషన్స్ వాడారు కాబట్టి మిగతా మిషన్స్ కంటే మనకి గ్యామ్ హార్వెస్టర్ కోసం మీకు ది బెస్ట్ అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? నేను ఆల్రెడీ వేరే కంపెనీలో ఉన్నప్పుడు 1-2 వాడానండి. ఓకే. ఇది రైతు కోరి గ్యామ్ ఉందా, గ్యామ్ అయితేనే రా అని అడుగుతున్నాడు అని చెప్పి ఒకటి నేను ఫీల్డ్ నాకు సెట్టింగ్ ఉంది కాబట్టి పెంచుకుంటూ వెళ్ళాను. ఓకే సార్. ఇప్పుడు సీజన్ అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్ చేయడం కోసం మనం వర్క్షాప్కి వచ్చి మెయింటెనెన్స్ చేయించుకుని మనం ఫీల్డ్లో పెట్టుకుంటూ ఉంటాం. అయితే కొంతమంది ఈ మెయింటెనెన్స్ తీసుకురాకుండా వాళ్ళు చేసుకుని ఫీల్డ్లో పెట్టుకుని ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలా ఉన్నారు. సో మీరైతే సీజన్ అయిపోయిన తర్వాత మిషన్ తీసుకొచ్చి సర్వీస్ చేయించుకుంటున్నారు. అయితే సర్వీస్ చేసేటప్పుడు సర్వీస్ అయిపోయిన తర్వాత మా టెక్నికల్ సైడ్ సపోర్ట్ మీకు ఎలా ఉంది సార్? అంటే మీకు పార్ట్స్ ఏమైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? చాలా బాగుంటుందండి. నేను కంపల్సరీ సీజన్ అయిపోయిన వెంటనే వాటర్ సర్వీస్ అయ్యాక బండి ఇక్కడ తీసుకొచ్చి మన మెకానిక్ చెప్పి ఏమేమి పడతాయి నాకు తెలిసి నేను చెప్తాను. ఓకే. వాళ్ళు ఓపెన్ చేశాక ఇంకా వేరే పార్ట్స్ ఏమన్నా పడతాయా ఏంటి అనేది వాళ్ళు చెప్తారు. అది మా ఇద్దరు ఒప్పందం మీద అన్ని రిపేర్ అయ్యాక మళ్ళీ రిపేర్ అయ్యేటప్పుడు కేకేస్తారు. నేను బండి దగ్గర ఉండి ఇప్పించుకుంటాను. కంపల్సరీ 6 బళ్ళు కూడా నా దగ్గర ఉండి ఇక్కడే చేయించుకుంటాను. సార్, ఒక విషయం అబ్జర్వ్ చేస్తే మిషన్ యొక్క సర్వీస్లో ఉన్నప్పుడు దగ్గరుండి చేయించుకుంటామని చెప్పేసి సార్ చెప్తున్నారు. ఎందుకంటే దానికి సంబంధించిన ప్రతి పార్ట్ కూడా ఏదైతే బాగాలేదో ఏం చెప్తున్నారో, ఏదైతే బాగుంటుందో ఇలా ఇద్దరు టెక్నీషియన్తో మాట్లాడి మనకి సర్వీస్ చేయించుకోవడం జరుగుతుంది. అయితే సర్వీస్ అయిపోయిన తర్వాత మిషన్లో మనకు ఫీల్డ్లో పెడతాం కదా సార్. అవునండి. ఫీల్డ్లో పెట్టినప్పుడు దానికి కానీ మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు మీకు మా కమ్యూనికేట్ చేయడానికి సర్వీస్ టీమ్కి టెక్నీషియన్కి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు సార్? అది మ్యాక్సిమం రాదండి. ఒకవేళ వస్తే ఫోన్ చేస్తే మటుకు వెంటనే రెస్పాన్స్ అవుతారు. లోకల్ ఉంటే దగ్గరికి వెంటనే వచ్చేస్తున్నారు. ఒకవేళ రావడానికి ఇల్లుబండ ఏరియాలో ఉంటే ఫలానా చేస్తే లైన్ అవుద్దని చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు లాస్ట్ టైం మన దగ్గర కోతలు అయిపోయిన తర్వాత మనకి ఒరిస్సా వేరే ప్రాంతానికి మీరు కోతలకు వెళ్ళినప్పుడు మన కంపెనీకి కొన్ని స్పేర్ పార్ట్స్తో మన టెక్నీషియన్స్ కూడా మొబైల్ వ్యాన్లో సర్వీస్ అందించడం జరిగింది. ఆ టైంలో మీకు ఏమైనా ఇబ్బంది అయినప్పుడు మా సపోర్ట్ ఎలా ఇచ్చింది? చాలా బాగా ఇచ్చారండి. ఆల్రెడీ ఆ సర్వీస్ వ్యాన్ ఇక్కడ స్టార్ట్ అవ్వకముందు సార్ కంప్లైంట్ మేము పెట్టాం. ఓకే. వెంటనే స్టార్ట్ చేసి పంపించారు. వాళ్ళు రాకపోతే కనుక నాకు బండి రిపేర్ అవ్వదు. ఆ ఏరియాలో ఉన్న మా ఫ్రెండ్స్ అందరి కూడా మన కంపెనీని సార్ పంపించకపోతే ఒరిస్సాలో ఎవరో రెస్పాన్స్ కూడా అవ్వలేదు. ఓకే. ఒరిస్సా టీంని అడిగాం, ఒరిస్సా షోరూమ్ ఫోన్ చేసాం, వస్తున్నారని 4 రోజులు గడిపారు, ఎవరో రాలేదు. సార్ ఫోన్ చేయగానే టీంని పంపారు, స్పేర్ పార్ట్స్ పంపారు. నిజంగా మన సార్ పంపించకపోతే ఒరిస్సా ఫీల్డ్లో ఏ బండి తిరగదు. ఓకే. అంటే మీకు వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు అవునండి, రెస్పాండ్ అయ్యారు. వెంటనే బండి పంపించారు. టీం కూడా నా దగ్గర ఉన్నారు, అక్కడ వేరే వాళ్ళ దగ్గర ఉన్నారు. మొత్తం మీద అక్కడ ఉండి అక్కడ ఉన్న బళ్ళన్నింటికి సపోర్ట్ చేశారు. సో మనకి ఈ హార్వెస్టర్ ఫీల్డ్లో కావాల్సిన మెయిన్ అదే సార్. మెయిన్ అదే అండి. మెయిన్ రాకపోతే అక్కడ ఒరిస్సాలో ఎక్కువ బండి కూడా తిరగదు. సో మనకి ఈ సర్వీస్ టీం వర్క్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, మన కిసాన్ మార్ట్ నుంచి మీతో ఎలా అంటే మీకు సపోర్ట్ ఎలా చేస్తున్నారు? మామూలు ఫ్రెండ్లీగా ఉంటారండి. ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు. మనం ఎదురు చెప్పినా మనం చేసుకోగలిగింది అయితే చేసుకోమని చెప్తారు, చేయలేని అయితే ఏమన్నా మన దగ్గర రెస్పాన్స్ అవుతుంది. సార్, ఇప్పుడు వారంటీ పీరియడ్ అయిపోయిన తర్వాత లేబర్ ఛార్జ్ అనేది మనకి తీసుకుంటున్నారా? లేదు సార్, ఎప్పుడూ లేదు. నేను గత 22 నుంచి సీజన్ బండి ఇక్కడ తీసుకొస్తాను. వారంటీ ఫీల్డ్ అయిపోయినా, వారంటీ ఫీల్డ్ ఉన్నా తీసుకుని వస్తాను బండి. వారంటీ ఫీల్డ్ అయిపోయిన బండికి లేబర్ ఛార్జ్ అనేది లేదు. లేబర్ ఛార్జ్ అనేది లేకుండా అంటే మీకు ఓన్లీ ఐటమ్ ఛార్జెస్ ఐటమ్ ఛార్జ్ మాత్రం తీసుకుంటారు. సార్, ఇంకో విషయం, అలాగని చెప్పి వారంటీ అయిపోయిన బండికి ఓలాగా, వారంటీ అవనకు బండి ఓలాగా అనేది రిపేర్ లేదు. ఏ బండి అయినా ఒకటే టైప్ రిపేర్. ఓకే. మనకి సీజన్ అయిపోయిన తర్వాత వారంటీ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు మెయింటెనెన్స్ చేసుకుంటున్నారు కదా, సో ఆ సమయంలో స్పేర్ పార్ట్స్ అనేది మనకి ప్రైసింగ్ ఎలా ఉంది సార్? సేమ్ ప్రైజింగ్ అండి. వారంటీ ఉన్నప్పుడు ఏదైతే ప్రైజింగ్ ఉందో వారంటీ లేనప్పుడు కూడా సేమ్ ప్రైజింగ్ అండి. సర్వీస్ కూడా వారంటీ ఉన్న టైం ఎలాగా, వారంటీ లేని టైం కూడా అదే సర్వీసింగ్. సో వండర్ఫుల్ కదా సార్ మనకి. అవునండి.
ఇట్స్ వండర్ఫుల్ న్యూస్. ఎందుకంటే మనం సర్వీస్ వారంటీ ఉన్నా వారంటీ లేకపోయినా దేని గురించి తీసుకొస్తుందండి, మన సర్వీస్ ఛార్జ్ లేదండి. బండి రిపేర్ సర్వీస్ ఛార్జ్ లేదు. మెయిన్ సర్వీస్ ఛార్జ్ ఉంటే మనకి ఇక్కడ రారు కదా. మెయిన్ సర్వీస్ ఛార్జ్ అనేది తీసుకుంటలేదు సార్. ఓన్లీ ఐటమ్ ఎంత ఏది పడుతుందో ఐటమ్ రేటే తీసుకుంటున్నారు. ఓకే సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పే ప్రతి విషయం కూడా మా కస్టమర్లు కానీ మా ఫాలోవర్లు కానీ ఖచ్చితంగా చాలా మంది కూడా ఈ విషయం తెలుసుకోవాలండి. తెలుసుకుంటే కదా మరి ఇప్పుడు రిపేర్ ఇంటికాడ చేసుకునేది. మన వారంటీ సర్వీస్ ఛార్జ్ లేనప్పుడు మనం ఎక్కడ తీసుకుంటే బెస్ట్ కదా. ఇంటికాడ చేసుకుంటే మనకే సర్వీస్ ఛార్జ్ అవుతుంది కదా. ఎవరిని పెట్టినా సర్వీస్ ఛార్జ్ పే చేయాలి. అది లేకుండా చేస్తున్నారు సార్. ఇక్కడ ఐటమ్ ఫిట్టింగ్ బాగుంటుంది. మన ఇంటికాడ చేసుకుంటే సుత్తుతో కొట్టుకోవాలి. ఇక్కడ మిషన్ మీద ఫిట్టింగ్ అవుతుంది. సర్వీస్ టీమ్ ఇలా ఫ్రెండ్లీగా ఉండడం వల్ల మన వీరభద్రరావు గారు 2022 నుంచి 2026 సంవత్సరం వరకు కూడా ఈ మిషన్లు వాడుతున్నారంటే కిసాన్ మార్ట్ అంటే అవమానం అండి. ఫ్రెండ్లీ నేచర్, ఒక అభిమానం. సార్ ఓకే, చాలా థ్యాంక్ యూ. మంచి వాల్యుబుల్ వర్డ్స్ మీరు మాకు చెప్పున్నారు. సో కాబట్టి ఇంకా మీకు సపోర్ట్ విషయంలో ఇప్పటి వరకు ఎలాగైతే ఉందో రాబోయే కాలంలో మీరు సీజన్కి ఒక సంవత్సరానికి ఎన్ని మిషన్లు తీసినప్పటికీ ఈ సర్వీస్ విషయం కానివ్వండి, వారంటీ కానివ్వండి, ఎప్పటికీ మీకు తగ్గకుండానే ఉంటుంది సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా కొత్తగా మిషన్ తీసుకునే వాళ్ళకి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా? నేను ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ఎవరు తీసుకుంటానని అడిగినా నేను రికమెండ్ చేస్తాను. ఇక్కడ తీసుకొచ్చి సార్తో మాట్లాడతాను. కంపల్సరీగా మాట్లాడుతున్నాను కూడా. ఓకే, కావాలన్నా కానీ ఇంకా సపోర్ట్ చేస్తాను. ఓకే సార్. తర్వాత లాస్ట్ క్వశ్చన్, మన కిసాన్ మార్ట్ వారంటీ పీరియడ్ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, స్పేర్ పార్ట్స్ కానివ్వండి, 1 wordలో మీరు ఏమైనా చెప్తారు సార్? వారంటీ నేను అప్లై చేసిన గంటలో నాకు ఏదైనా రెస్పాన్స్ అవుతుందండి. ఓకే, మన దగ్గరలో ఉంటే నా దగ్గర ఇచ్చేస్తున్నారు, దగ్గరికి లేకపోతే రమ్మంటున్నారు. ఓకే 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 సార్, వండర్ఫుల్ సార్. ఓకే, థ్యాంక్స్ యువర్ ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కిసాన్ మార్ట్. సో వీరభద్రరావు గారితో ఇంటర్వ్యూ చాలా వండర్ఫుల్ వర్డ్స్ అనేది చెప్పడం అయితే జరిగింది. సాధ్యమైనంత వరకు ఎవరైనా సరే ఏం చేస్తుంటారంటే చిన్న పనే కదా మన ఇంటి దగ్గర చేసుకుంటే సరిపోతుంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆ చిన్న పని చేసుకున్న తర్వాత ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఎన్ని ఇబ్బంది పెట్టిందంటే చాలా సమయం వృధా అవుతుంది. యజమాని కూడా చాలా బాధపడుతూ ఉంటారు. సో కాబట్టి సీజనల్ మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా మనకి వర్క్షాప్లోనే జరగాలి. ఎందుకంటే దానికి సంబంధించి ప్రతి ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంటుంది కాబట్టి సీజనల్ మెయింటెనెన్స్కి ఖచ్చితంగా మన షోరూమ్కి వర్క్షాప్కి మాత్రమే తీసుకురావాలి అనేది ఆయన మాటలో విన్నాం. కాబట్టి సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో తీసుకుని ఇంకా మోర్ అప్డేట్స్, మరిన్ని విషయాలు మన ఛానల్ నుంచి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, అనేక మందికి ఈ వీడియోని షేర్ చేయండి, ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.